వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. గత నెల జూన్ 5వ తారీఖు నాడు విజయవాడలో మా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర కౌన్సిల్ సమావేశం చాలా అత్యంత వైభవంగా జరిగిన విషయం మీ అందరికీ కూడా తెలుసు. ఆ రోజు మా సంఘ రాబోయే 3 సంవత్సరాల కాల పరిమితికి నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవడం, ఆ వేదిక మీద గౌరవ మంత్రులు ప్రభుత్వ అధికారుల సమక్షంలో మేము నూతన కార్యవర్గం పదవి బాధ్యతలు స్వీకరించి ఈ రాష్ట్రంలో ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లకు సంబంధించిన ప్రధానమైన సమస్యలు, పేరుకుపోయినటువంటి సమస్యలు, వాటికి ఉన్నటువంటి పరిష్కారాలు, వాటిని సాధించుకోవడానికి ఒక నిర్దిష్టమైనటువంటి కార్యాచరణ రూపొందించుకోవాలని మేము మా కౌన్సిల్లో తీర్మానించుకున్నాం. అదే రకంగా ఈ రాష్ట్రంలో ఉద్యోగులకి పేరుకుపోయినటువంటి దాదాపు గత ప్రభుత్వ హయాంలో 2024 జూన్ నాటికి 25,000 కోట్ల రూపాయలు పేరుకుపోయినటువంటి బకాయిలు, అవి నేటికి మరొక 7-8 కోట్ల పెరిగి ఉంటుందని మేము అంచనా వేస్తూ ఉన్నాం. ఈ ఇంత పెద్ద మొత్తం ప్రస్తుతం రాష్ట్రం ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితుల్లో చెల్లింపు సాధ్యమా? మరి దానికి ఏ రకమైనటువంటి ప్రభుత్వం కూడా బడ్జెట్ అంకెల్లో మాకు 23,000 కోట్ల రూపాయలు బాకీ ఉందని అంకెలు చూపించింది, కానీ దాన్ని లిక్విడేట్ చేయడానికి, చెల్లింపు చేయడానికి ప్రభుత్వం ఏ రకంగా చేస్తుంది అనేటువంటి ఒక ప్రణాళికను కానీ ప్రకటన కానీ ఎక్కడ ప్రభుత్వం ఈరోజు వరకు స్పెల్ అవుట్ చేయలేదు. కనీసం ఆర్థిక శాఖ మంత్రి ఉద్యోగ సంఘాల నాయకులను కూర్చోబెట్టి ఉన్న స్థితిగతులు ఇవి, మరి మీకు రావాల్సింది ఉంది, ఏం చేద్దాం, ఎలా చేద్దాం అనేటువంటి ఒక కనీస సంప్రదింపును కూడా చేసినటువంటి పరిస్థితి లేదు. ఇక ఇది కాక ఆర్థిక ప్రయోజనాలు పక్కన పెడితే సర్వీస్ ప్రయోజనాలకు కూడా ఈ రాష్ట్రంలో అసలు ఉద్యోగులకి వారి సమస్యల పరిష్కారానికి ఒక చట్టబద్ధమైన రెడ్రెసల్ మెకానిజం, పరిష్కార వేదిక, ఒక వ్యవస్థ అనేది లేనటువంటి వాస్తవ పరిస్థితులు ఈ సందర్భంగా మేము మా కౌన్సిల్ సమావేశంలో చర్చ చేశాం. దానికి కూడా ఒక పరిష్కారాన్ని సాధించాలంటే గత ప్రభుత్వం రద్దు చేసినటువంటి అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ని పునరుద్ధరించాలని, అదే రకంగా ప్రభుత్వంలో ఒక లెజిస్లేటివ్ సపోర్ట్తో శాసనం ద్వారా ఒక పరిష్కార వేదికని, రెడ్రెసల్ మెకానిజం అనేది, కన్సలేషన్ మెకానిజం అనేది అనేక అభివృద్ధి చెందినటువంటి దేశాల్లో అమలవుతున్నటువంటి విధానాన్ని ఈ రాష్ట్రంలో కూడా అమలు చేసేదానికి అధ్యయనం చేయడానికి ఒక వర్కింగ్ గ్రూప్ని ఏర్పాటు చేయాలని కూడా ప్రభుత్వాన్ని మేము కోరాం. ఈ సమస్యల్ని పరిష్కరించుకోవడానికి ప్రధానమైనటువంటి 27 అంశాలని మొన్ననే చీఫ్ సెక్రటరీ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గారిని కలిసి త్వరలో సివిల్ సర్వీస్ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ మీటింగ్ని ఏర్పాటు చేసి దాంట్లో చర్చించడానికి 27 ప్రధాన అంశాలని ఎజెండాగా మా సంఘం తరఫున ప్రతిపాదించడం జరిగింది. అలాగే ఈ ప్రధాన అంశాల మీద అసలు సమస్య ఏంటి, దానికి మూలం ఏంటి, దానికి ఉన్నటువంటి పరిష్కార మార్గం ఏంటి, ప్రస్తుతం దాన్ని సాధించుకోవడానికి దాంట్లో ఉన్న ఇబ్బందులు ఏంటి, వాటిని అధిగమించి ఎలా సాధించుకోవాలనే దాని విషయంలో ప్రతి అంశం మీద మా సంఘం యొక్క ఆలోచన విధానాన్ని తెలియపరుస్తూ ప్రాథమిక స్థాయిలో ప్రతి ఊర్లో, ప్రతి ప్రభుత్వ కార్యాలయానికి మా యొక్క సంఘం యొక్క ఆలోచన విధానాన్ని తీసుకువెళ్ళేలాగా ఒక కార్యక్రమాన్ని నిన్న మా రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో రండి టీ తాగుతూ మాట్లాడుకుందాం అనే పేరు మీద ఒక కార్యక్రమాన్ని మేము రూపొందించుకున్నాం. నిన్న మా రాష్ట్ర కార్యవర్గం ఆమోదించినటువంటి ఆ కార్యాచరణని మాతో కలిసి ప్రయాణం చేస్తున్నటువంటి మా ఐక్యవేదికలో సభ్య సంఘాలుగా ఉన్న ప్రధాన నాయకులందరినీ కూడా ఈనాడు స్టీరింగ్ కమిటీ సమావేశం ఏర్పాటు చేసుకుని వారితో కూడా మా యొక్క కార్యాచరణని పంచుకుని వారందరూ ఆమోదం కూడా పొందడం జరిగింది. ఉదయం సెషన్లో మరి ఆ కార్యక్రమం, దాని వివరాలు, ఆ ప్రజెంటేషన్ అంతా వీడియో రూపకంగా, దృశ్య రూపకంగా కూడా పాత్రికేయ మిత్రులకి మేము ప్రెజెంట్ చేయడం జరిగిందనే విషయాన్ని మనవి చేస్తూ తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో
ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.